బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు తమ ఇల్లు కబ్జా చేశారని ఆ తల్లి కూతుళ్లు ఆందోళన చేశారు, ధర్నాలు కూడా చేశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానని పాప పేరున ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించాలని కాళ్ల వేళ్లపడ్డారు. అయినా వారు కరుణించలేదు. కబ్జా చేసింది స్వయాన క్యాన్సర్తో బాధపడుతున్న సాయిశ్రీ కన్న తండ్రి కావటం ఇందులో విషాదం. సాయిశ్రీ తండ్రి మాదన్శెట్టి శివకుమార్ పై రౌడీ షీట్ ఉంది. అయితే ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ కన్ను మూసింది. తన పేరున ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించి ఉంటే సాయిశ్రీ బతికి ఉండేదని తల్లి సుమశ్రీ కన్నీరు మున్నీరవుతోంది. ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుల నిర్వాకంతో సాయిశ్రీ మృతి చెందింది. ఉమా అనుచరుడు తన కన్న తండ్రి అయిన శివకుమార్ తనను పట్టించుకోవడం లేదని చిన్నారి సాయిశ్రీ తన చివరి సెల్ఫీలో వాపోయింది. నాన్న కాపాడు అని వేడుకున్నా కరుణించలేదు. చివరకు సాయిశ్రీ క్యాన్సర్తో పోరాడి ప్రాణాలు వదిలింది. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, ఈ ఇల్లు నా ఇంటిని నాకు అమ్మేసి, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ. ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంత్స్ అయింది తెలుసు కదా డాడీ. నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని స్కూల్కి వెళ్ళాలంతే. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేపిస్తే హ్యాపీగా నేను మళ్ళీ 10th క్లాస్ చదువుకుంటా, స్కూల్కి వెళ్తా. నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి నీకు దండం పెడతాను డాడీ. చేయకూడదు, నొప్పి ఉంది డాడీ. నీకు దండం పెడదామంటే వాచిపోయిట్ అయిపోయింది డాడీ. చెయ్యంతా కాళ్ళు కూడా వాచిపోయిన కుంటుతూ నడుస్తున్నాను డాడీ. మీ అమ్మతో పోలుస్తావు కదా డాడీ, వెంకట సుబ్బమ్మ అంటావుగా. మరి మీ మమ్మీకి ఏదైనా డిసీజ్ వచ్చిందనుకుని చేయించు డాడీ నాకు ట్రీట్మెంట్. దయచేసి ట్రీట్మెంట్ నాకు అవసరం అంట డాడీ. నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంట. అమ్మ దగ్గర డబ్బులు లేవు డాడీ. నాకు ట్రీట్మెంట్ చేయించిన నిజంగా అమ్మ దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ నీ డబ్బును ఏమన్నా మా మమ్మీ చేసేసిద్ది, నీ డబ్బును ఏమైనా తింటుంది అనుకుంటే మా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. నీ డబ్బులు నువ్వే కట్టు డాడీ. నాకు అవసరమైనప్పుడల్లా నువ్వే కట్టు. మా మమ్మీకి కూడా ఇవ్వద్దు డాడీ. దయచేసి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయ డాడీ. నాకు ట్రీట్మెంట్ ఇప్పించు డాడీ. నాకేమన్నా అయితే మీ నలుగురు దానికి బాధ్యత వహిస్తారు డాడీ. మాదంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా, మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారామకృష్ణ, మాదంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటకుండా నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. ఈ వీడియో చూసిన 2-3 days లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ, నేనే మాట్లాడతా. కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ. కొంచెమన్నా నాకు మీద జాలి చూపించు డాడీ. కనీసం ప్రేమ కాకపోయినా జాలైనా చూపించి నాకు ట్రీట్మెంట్ చేయించు ప్లీజ్ డాడీ. నీ దగ్గర నా పేరు సుమశ్రీ అండి. మా పాప పేరు పైన మేము ఒక ఇల్లు కొన్నాము. ఆ ఇల్లును వేరే వాళ్ళు ఎవరో కబ్జా చేశారు. మీరు ఎవరు అంటే రౌడీ షీటర్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇదన్నారు. ఇల్లుని మేము కబ్జా చేసాం. ఎమ్మెల్యే గారు అనుసరులు, బోండా ఉమా గారు ఎమ్మెల్యే అనుచరులు మేము అని చెప్పేసి మన ఇంట్లో నా పాప వచ్చేసేసి క్యాన్సర్ పేషెంట్ అండి. నా పాపకి ఇప్పుడు ట్రీట్మెంట్ పర్పస్ నేను దాని గురించి నేను తిరుగుతున్నాను. నా దగ్గర ఫస్ట్ టైం బ్లడ్ క్యాన్సర్ అటాక్ అయ్యింది. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నేను క్యూర్ చేశాను. మళ్ళీ 3 monthsకి అగైన్ రిటర్న్ అయ్యింది. అది ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు అయితే కానీ పిల్ల ట్రీట్మెంట్ లేదంటున్నారండి. నా దగ్గర ఏమీ లేదు. అప్పుల పాలైపోయి రోడ్డు మీద కూర్చున్నాను. నా పిల్లని ఎలా బ్రతికించు? నా పిల్ల పేరు పైన ఉన్న ఇల్లు ఒక్కటే మాకు ఇప్పుడు దిక్కు. ఆ ఇంట్లోకి నా పిల్లని తీసుకొని నేను వస్తుంటే, ఇంతకుముందు మేము రెంట్కి ఇచ్చామండి, ఆ రెంటర్స్ని ఖాళీ చెబుదామని ఇంటికి వచ్చాను. ఇల్లు కావాలమ్మా అని చెప్పేసి వాళ్ళనే ఆల్రెడీ ఖాళీ చేసి బెదిరించి పంపించేశారు. ఆ రెంటర్స్ని మేము ఎమ్మెల్యే గారి మనుషులు, ఉమ్మగారి మనుషులు, ఏరియా మాది, ఈ స్టేషన్ వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా మా దగ్గర మమ్మల్ని ఎవరు యాక్షన్ తీసుకోరు అని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు మాకు చెప్పా పెట్టుకుని ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు కూడా నైట్ అర్ధరాత్రి వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి భయం వేసి
ఇది పరిస్థితి అని వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాబు మా కూతురు పరిస్థితి ఇది, నా ఇల్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని చెప్పేసి అడుగుతున్నా సరే ఇల్లు ఖాళీ చేయము. మా చేతుల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ మనుషులు మేము, బోండా ఉమ్మ గారు వాళ్ళు మేము వెళ్ళి నిన్ను చంపేసి మేము స్టేషన్కి వెళ్ళినా సరే మమ్మల్ని ఆయన బయటికి తీసుకొస్తారు. ఈ హౌస్లోకి నువ్వు రావడానికి వీలు లేదని చెప్పేసి నా మీద ఫోర్స్ గడ్డం రవి అని చెప్పేసి, ఎవరో గడ్డం రవి అంటండి ప్రస్తుతానికి కబ్జాలో ఉన్న అతను, తర్వాత ఎవరో శ్రీనివాస్ అంటండి, కుమార్ అంట, ప్రభు అంటే వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. ఫోన్లు చేసి వాళ్ళు వచ్చి నా మీదకి వచ్చి మేము ఎమ్మెల్యే గారిని పెట్టుకొని ఏం చేస్తావే నువ్వు, నీ బిడ్డ జబ్బుతో చేస్తుంది, నువ్వు కూడా చేస్తావు ఇంట్లోకి వస్తే, నిన్ను చంపేసిన దిక్కులేదని చెప్పేసి ఒక ఆడ మనుషుల్ని ఈ విధంగా ఇది చేస్తున్నారండి. ఈ తండ్రి అనేవాడు అప్స్కే అన్నాడు మాదంశెట్టి శివకుమార్, ఆ వాడు చూస్తే ఈ మాదంశెట్టి శివకుమార్ బోండా ఉమ్మ గారు ఫ్రెండ్స్ అంట. అది అతనే మాకు ఫోన్ చేసి నా హస్బెండ్ మాజీ హస్బెండ్ నాకు ఫోన్ చేసి అతను నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుందండి, బిడ్డ పరిస్థితి ఇది అని చెప్పేసి అంటే అది చచ్చిపోతేనే బెటర్, నా ఆస్తులు నా పిల్లలకే ఉంటుంది, దానికి వాటా రాదని చెప్పేసి అతను నన్ను బెదిరిస్తున్నాడు. నువ్వేం చేయలేవే, నీకు అనేది ఏమీ లేదు, నువ్వేం చేయలేవు, నీకు దిక్కు అనేది నా తల్లిదండ్రులు లేరు, నీకు దిక్కు ఎవరు లేరు ఇక్కడ అనేది నా ఫ్రెండే నా స్నేహితుడే ఇక్కడ ఎమ్మెల్యే ఈ ఏరియాకి, నువ్వేం చేయలేవు వాళ్ళని, అక్కడ ఉంటే నువ్వు సస్తావని చెప్పేసి మాదంశెట్టి శివ కూడా నన్ను బెదిరిస్తున్నాడండి.